మాతృదేవోభవ. కల ముగింపుము తల్లి జగన్మాత, కల ముగింపుము తల్లి, కలలోనున్నంతసేపు కట్టెలు కట్టెల్ జ్వలించు కోర్కె కట్టెలు. కల ముగింపుము తల్లి, కలలోనున్నంతసేపు కట్టెలు కట్టెల్ జ్వలించు కోర్కె కట్టెలు. మెలకువగానుండ నిమ్ముమే నా పుత్రి, మెలకువలోనుండ నిమ్ముమే నా పుత్రి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1538వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 238వ భాగానికి స్వాగతం పలుకుతాం. జీవితం అంతా ఒక కలగా భావిస్తే కానీ ఎప్పటికీ ఏ విషయమూ అర్థం కాదు ఈ జీవితానికి సంబంధించి. లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రాల్లో చెప్పినట్టే భగవంతుడు కేవలం లీలార్థం ఈ సృష్టి చేశాడు కాబట్టి మనం దీన్ని కలగానే భావించాలి. ఇందులో అన్ని పాత్రలు ఆయనే ధరిస్తున్నాడు. ఇది కలగా భావించలేకపోయినా అది విసుగొస్తున్నప్పుడు, భరించలేకపోతున్నప్పుడు చేయాల్సిన ప్రార్థన ఇదే. కల ముగింపుము తల్లి, కలలోనున్నంతసేపు కట్టెలు కట్టెలు జ్వలించు కోర్కె కట్టెలు. కట్టలు 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 జనించు కోర్కె కట్టెలు. కోరికలైనటువంటి కట్టెలు ఈ అగ్నిని ప్రజ్వలింపజేసే విధంగా, ఈ చితి ఆరని విధంగా కట్టలు కట్టలుగా మండిపోతున్నాయమ్మా, నన్ను మండింపజేస్తున్నాయి. అంచేతన ఇది ఈ కల నుంచి బయటపడి మెలకువలో ఉండే స్థితి కలిగించవమ్మా. జ్ఞాన సమాధి అంటారు దాన్ని. ఆ జ్ఞానం రూపంలో ఉంటే, ఆ జ్ఞానం పొందుతూ ఉంటే, జ్ఞాన దశలో ఉంటే బయట వ్యవహారాలన్నీ సాగిస్తున్నా కూడా ఆత్మ సుషుప్తిలో ఉంటుంది. ఆ అవస్థలో ఉండగలిగితే జీవితం అంతా కూడా ఒక కలగా, హాయిగా, ఒక లీలగా కనపడుతుంది. అదే భగవద్దశ. జీవదశను విడిచిపెట్టి దైవదశలోకి వెళ్ళడం. కల ముగింపుము తల్లి, కలలోనున్నంతసేపు కట్టలు కట్టలు జ్వలించు కోర్కె కట్టెలు. మెలకువలో నుంచు మమ్మమే నా పుత్రి, కల ముగింపుము తల్లి. ఇప్పుడు మనం 344వ నామం క్షేత్ర క్షేత్రజ్ఞపాలిన్యై నమః అది ముగించుకున్నాం. ఇప్పుడు 344వ నామం క్షేత్ర క్షయవృద్ధి వినిర్ముక్తాయై నమః. క్షేత్రస్వరూప క్షేత్రేశి క్షేత్ర క్షేత్రజ్ఞపాలిని. 344వ నామం క్షయవృద్ధి వినిర్ముక్తాయై నమః. సరిగ్గా ఈ 76వ శ్లోకంలో ఉండే నామాలన్నీ వరుసగా ఒక సన్నివేశం వైపు మనల్ని నడిపిస్తాయి. క్షేత్రస్వరూప క్షేత్రేశి క్షేత్ర క్షేత్రజ్ఞపాలని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. ఈ 5 నామాల అర్థము మనకు అర్థమైతే ఈ దేహంలోనే దేవుణ్ణి చూడొచ్చు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. అంచేత స్వహా అహం, నేనే ఆ దైవం, నేనే ఆ దైవం అనే భావనతో అర్చన చేయి. ఆ భావనే అర్చన. దానికి అడ్డుగా ఉన్నది ఏమిటంటే నిర్మాల్యం. నిర్మాల్యం అంటే నిన్నటి జ్ఞాపకాలు, మంచివైనా చెడ్డవైనా, పుణ్యమైనా పాపమైనా, ధర్మమైనా అధర్మమైనా, ఏదైనా సరే నిన్నటి జ్ఞాపకాలే నిర్మాల్యం. శివలింగం మీద నిర్మాల్యం బాగా పేరుకుని ఉంటే ఏదో మారేడాకులు, పువ్వులు మొదలైనవన్నీ నిన్న అభిషేకం చేసినవో, పూజ చేసినవో ఏవైనా అలా పేరుకుని ఉంటే శివలింగం కనపడదు. అలాగే మన హృదయంలో కూడా అనేక రకాల నిన్న చేసిన పనులు, మొన్న చేసిన పనులు, పూర్వజన్మలో చేసిన పనులు అన్నీ బాగా కట్టలు కట్టలు పేరుకుపోయి ఉండడం వల్ల లోపల వెలుగుతున్నటువంటి రత్నజ్యోతి మనకి కనపడడం లేదు, పరంజ్యోతి దర్శనమీయడం లేదు. అంచేత నిర్మాల్యం తొలగించగానే దేవాలయంలో ఉండే శివలింగం స్పష్టంగా కనిపించినట్టే హృదయంలో ఉండేటువంటి నిన్నటి జ్ఞాపకాలన్నీ తొలగిస్తే హృదయజ్యోతి కూడా స్పష్టంగానే కనిపిస్తుంది. ఆ అవస్థ ఎలా పొందాలో, ఆ స్థితికి ఎలా చేరుకోవాలో ఈ 5 నామాలు తెలియజేస్తాయి. ముందు క్షేత్రస్వరూపం తెలుసుకోవాలి, అందుకే క్షేత్రస్వరూపం.
ఆ తర్వాత ఆ క్షేత్రానికి ఈశుడుగా అధిపతిగా ఉన్న క్షేత్రజ్ఞుడు కూడా దైవస్వరూపమే అని తెలుసుకోవాలి. అందుకే క్షేత్రేశ్యై నమః. తర్వాత క్షేత్రజ్ఞ పాలిని, ఆ క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుడు కూడా పాలిస్తున్నది ఒక మహాశక్తి అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ శక్తిని మనం పొందాలంటే ఏం చేయాలయ్యా? 344 నామంలో చెబుతున్నాడు. క్షయవృద్ధి వినిర్ముక్తాయై నమః. క్షయ నశించిపోవడాన్ని లేదా తగ్గిపోవడాన్ని, క్షీణించిపోవడాన్ని, వృద్ధి అభివృద్ధి చెందడాన్ని, పెరగడాన్ని, ఈ రెండింటినీ కూడా వినిర్ముక్త విడిచిపెట్టింది. అంటే ఆత్మశక్తిలో ఆత్మస్వరూపానికి క్షయము లేదు, వృద్ధి లేదు. క్షయం నుంచి వృద్ధి నుంచి కూడా విడుదలైనది. అదే క్షయ వృద్ధి వినిర్ముక్తాయై నమః. క్షయము వృద్ధి ఈ రెండూ లేనటువంటి అతీతమైన శక్తివమ్మ నీకు నమస్కారం. క్షయవృద్ధి వినిర్ముక్తాయై నమః. శరీరస్వరూపం 24 తత్వాలతో అర్థమైంది కాబట్టి శరీరంలో ఉండి నేను అనుభవిస్తాను అనుకున్నటువంటి జీవుడు కూడా నిజానికి దైవతత్వమే, దైవాంశలో భాగమే అని అర్థమైంది కాబట్టి అసలైనటువంటి దైవాన్ని చేరుకోవాలి, ఆత్మను చేరుకోవాలంటే ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే క్షేత్రస్వరూపాన్ని చోట మనం శరీర ధర్మాలు, శరీర తత్వాలు చెప్పుకున్నాం. ఇప్పుడు ఆత్మతత్వం చెప్పుకోవాలి. శరీరానికి క్షయవృద్ధి వినిర్ముక్త అనేది కుదరని పని. శరీరానికి క్షయము ఉంది, వృద్ధి ఉంది. మనకి ప్రతిరోజు ప్రత్యక్షం అనుభవం అవుతున్న విషయం. అది పెరుగుతూనే ఉంది, తరుగుతూనే ఉంది. బరువు పెరుగుతున్నాం, తరుగుతున్నాం. కొంచెం పొడుగ్గా ఉన్నవాళ్ళు ఒక్కోసారి పొట్టు అవుతున్నారు, అది కూడా జరుగుతుంది. పొట్టిగా ఉన్నవాళ్ళు పొడుగవుతున్నారు. కాస్త ఎముకలు కాస్త ఎదిగితే పొడుగవుతారు, ఆ ఎముకలు క్షీణిస్తే తగ్గిపోతారు. లావుగా ఉన్నవారు సన్నం అవుతున్నారు, తెలివితేటలు ఎక్కువ ఉన్నవారు మందకొండ మనుషులు అయిపోతున్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్నత ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఈవేళ ఎక్కడో పాపం వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఉన్నట్టు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నట్టు. ఏమీ గుర్తులేదు ఆయనకి. బయటికి తీసుకెళ్లాలంటే ఒక నౌకర్ని ఇచ్చి పంపించాలట. కొడుకే పెడుతున్నాడు పాపం, చూసుకుంటున్నాడు. దైవంతో సమానంగా తండ్రిని, కొడుకు కోడలోను ఎవరన్నా ఇచ్చి పంపిస్తున్నాడు. ఇవాళ ఆయన పరిస్థితి చూస్తే ఒకప్పుడు ఇంత ఆంధ్రప్రదేశ్, సమైక్య ఆంధ్రప్రదేశ్ 294 మంది శాసనసభ్యులు ఉండేటువంటి రాష్ట్రాన్ని నడిపించింది ఈయనేనా అనిపిస్తుంది. మరి ముఖ్యమంత్రి అయినా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటాడు, కానీ ప్రధానంగా నడిపించేది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే అధికారుల స్థాయిలో ముఖ్యమంత్రి ఆయనే, రాజకీయంగా ముఖ్యమంత్రి వేరే కావచ్చు, కానీ అధికారుల స్థాయిలో ముఖ్యమంత్రి ఆయనే. ప్రధాన కార్యదర్శి అంటే అంత గొప్ప పాత్ర, అది సామాన్యమైన విషయం కాదు. అది అంత ఇదిగా పనిచేసిన ఆయన, పైగా చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో, సంక్షోభ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని కాపాడుతూ ప్రజల సంక్షేమం కూడా చూస్తూ గొప్ప సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఇవాళ ఏమీ తెలియని స్థితిలో ఉన్నాడు. అంచేత ఇది శరీరానికి, మనస్సుకి వర్తిస్తుంది. క్షయము, వృద్ధి అనేవి ఆత్మకి ఇవి ఉండవు. అందుకే ఆత్మతత్వంలో భగవద్గీతలో ఏం చెప్పారు? నయనం ఛందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచేనం క్లేదయంతి చాపో నశోషయతి మారుతక. నా ఏనం నయనం ఛందంతి శస్త్రాణి. ఆత్మని ఏ ఆయుధాలు కూడా ఛేదించలేవు. నా ఏనం దహతి పావక. ఆత్మని ఏ అగ్ని కూడా దహించలేదు. నచ ఏనం క్లేదయంతి ఆపక. ఆత్మని ఏ నీరు కూడా తడపలేదు. నా శోషయేతి మారుతక. ఆత్మని ఏ గాలి కూడా ఆరబెట్టలేదు, ఎండింపజేయలేదు. ఈ భౌతికమైన శరీరతత్వానికి భిన్నంగా ఉండేది ఆత్మ. ఎందుకు ఆత్మ అలా ఉంటుంది, శరీరం ఎలా ఉంటుంది అంటే షడూర్మిరహితం అన్నారు. 6 రకాల ఊర్ములు, షడ్వికారాలు శరీరానికి ఉంటాయి. 6 రకాల ఊర్ములు ఉంటాయి, అలాగే షడ్వికారాలు ఉంటాయి. ఈ వికారాలు ఏవీ లేనిది. వికారం అంటే ఏమిటి? మార్పులు. వికారం అనగానే వాంతి అనుకోవద్దు. వికారం అంటే మార్పు. సంస్కృతంలో వికారం అంటే మార్పు. రాబోయే సంవత్సరం వికారి. కంగారు పడిపోవద్దు. ఊరికి ఎప్పుడో వచ్చేస్తే సందేహాలు అందే. మాకు వచ్చేస్తున్నాయి, ఎప్పుడే వచ్చే సంవత్సరం అంతా వికారమేనండి. వికారం అనగానే అందరికి వాంతులు అవుతాయని బిళ్ళల దగ్గర ఎట్టుకోకండి, పిచ్చి మాట అది. మార్పులు ఎక్కువగా ఉంటాయి. కనపడుతున్నాయి కదా, అనేక మార్పులు వస్తాయి. మార్చి నెల తర్వాత ఎన్నో మార్పులు వస్తాయి. అది కూడా ఇంకోటి కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, కంగారు పడిపోకూడదు. ఒకప్పుడు అటువంటి మార్పులు ఎక్కువగా రావడం వల్ల ఆ సంవత్సరానికి ఆ పేరు పెట్టారు. ఆ పేరున్నంత మాత్రాన్ని ఇప్పుడు వస్తాయని ఏం లేదు అక్కడ. ఇదో అజ్ఞానం. రక్తాక్షి అని పెడతారు, దానికి ఖగోళ శాస్త్ర సంబంధమైన అర్థాలు ఉంటాయి. కొన్ని భయంకరమైన సన్నివేశాలు జరగడం అని పెడతారు.
ఒక్కోసారి అక్షయంగా పంటలు పండుతాయి. ప్రజలు ఆనందంగా ఆ సంవత్సరానికి అక్షయమని పేరెడతారు. ఆ పేరున్నంత మాత్రాన ఇప్పుడు పండుతాయని ఏం లేదు. అంచేది వికారి పేరు చూసి ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు. మన పనులు మనం చేసుకోవచ్చు. మార్పులు ఉంటాయి, మంచిదే. ఆ మార్పు మంచిగానే కోరుకుందాం. ఏమిటట అంచేది వికారం అంటే మార్పు. షడ్వికారాలు ఉంటాయి శరీరానికి కదా. అస్థి, జాయతే, వర్ధతే, పరిణమతే, క్షీయతే, నశ్యతి. ఇవే ఆరు వికారాలు. అస్థి ఉంటుంది, తల్లి కడుపులో ముందు ఉంది అలాగా. జాయతే పుట్టింది, బయటకు వచ్చింది. వర్ధతే వృద్ధి చెందింది. 4 ఏళ్ళు వచ్చాయమ్మా, 10 ఏళ్ళు వచ్చాయమ్మా, 12 ఏళ్ళు వచ్చాయమ్మా, వస్తాయమ్మా, తర్వాత పోతాయమ్మా. ఇదే వర్ధతే. అస్థి ఉంది, తల్లి గర్భంలో ఉంది. జాయతే పుట్టింది, బయటకు వచ్చింది. వర్ధతే క్రమంగా పెరుగుతోంది శరీరం. పరిణమతే 50 ఏళ్ళు దాటాక మార్పులు వస్తూ ఉంటాయి. జుట్టు తెల్లబడిపోతుంది, కళ్ళజోడు అవసరం వస్తుంది, చెవులు సరిగ్గా వినపడవు, యంత్రం వాడాల్సి వస్తుంది, ఏమిటి అనాల్సి వస్తుంది, చర్మం ముడతలు పడిపోతూ ఉంటుంది. ఇదే పరిణమతే. క్రమంగా 70 కూడా దాటే క్షీయతే వచ్చిన నడక పోతుంది, వచ్చిన మాటలు పోతాయి, స్పృహ వచ్చి గుర్తుపట్టడం కూడా పోతుంది. అందరికీ అల్జీమర్సే. అంచేది ఇదంతా ఓ పెద్ద ఆల్జీబ్రా, గుండెగా బ్రా తీసేయి. చివరికి నశ్యతి 6వ స్థితి పోతుంది. ఈ 6 వికారాలు లేనిది ఆత్మ. అంతే. క్షయ వృద్ధి వినిర్ముక్త యైనమక. ఇంకొక రకమైన ఊర్ములు అంటారు, షడూర్ములు అంటారు. అవి 3 జంటలుగా ఉంటాయి. క్షుత్పిపాసలు, శోకమోహాలు, జరామరణాలు. క్షుత్, పిపాస ఈ 2 శరీరానికి సంబంధించిన. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహం. శరీరం ఉన్నంతకాలం ఆకలి తప్పదు, దాహము తప్పదు. జరామరణములు, ముసలితనము తప్పదు, మరణము తప్పదు. ఈలోపు శోకము, మోహము తప్పవు. మోహం ఉండడం వల్లే శోకం, శోకం వల్ల ఇంకాస్త మోహం. అంచేది ఎక్కడో అక్కడ దానికి మనం అడ్డుకట్ట వేయాలి. అప్పుడు దాన్ని బాగా ఎదుర్కోగలుగుతాం. అంచేత క్షయవృద్ధి వినిర్ముక్తాయై నమః అంటే ఆత్మజ్ఞానం పొందాలి. మనం ఆత్మస్వరూపం అని తెలుసుకోవాలి. అప్పుడు శోకమోహాలకు లోనైన శరీరం, జరామరణాలు పొందుతున్న శరీరం, క్షుత్పిపాసలకు లోనయ్యే శరీరం, అస్థి, జాయతే, వర్ధతే, పరిణమతే, క్షీయతే, నశ్యతి అనే 6 వికారాలకి లోనైనటువంటి శరీరం మనం కాదు అని తెలుస్తుంది. అప్పుడు నిశ్చింతగా ఉండగలుగుతాం. అలా ఉండాలి అంటే ఎప్పటికప్పుడే శరీరం మనం కాదు, శరీరం మనం కాదు, శరీరం మనం కాదు అని జపం చేసి ఉపయోగం లేదు. మనస్సులో భావన చేస్తూ పరిణామాల పట్ల ఆ రకంగానే స్పందించాలి. జ్వరం వచ్చింది, ఎవరో ఏమండి మా అమ్మగారు జ్వరం వచ్చిందిరా, వస్తుందే, శరీరం అన్నాక రాకుండా ఉంటుందా, అంతే వదిలే ఆ విషయాన్ని. వచ్చిందమ్మా ఏమిటో తగ్గడం లేదు, బోళ్ళు బెళ్ళలు మా దగ్గర ఆయుర్వేదం మందు, మళ్ళీ ఇదో మంది ఇక్కడ వాడుతున్న దాన్ని వాడలేకుండా ఇదోడు మొదలెట్టారు. ఈ మధ్యన ఆయుర్వేదం అని, హోమియో అని, మళ్ళీ అదని కేరళ ఆయుర్వేదం అని, కర్ణాటక ఆయుర్వేదం అని రకరకాలు మొదలెట్టారు. ఉన్న డాక్టర్ని వైద్యం చేయనీయకుండా. ఇదివరకు ఇంగ్లీషు డాక్టర్ల పట్ల దురభిప్రాయం ఉండేది. ఏమిటి వైద్యం వ్యాపారం చేస్తారు, ఇప్పుడు హోమియో వాళ్ళు ఆయుర్వేదం వాళ్ళు కూడా మొదలెట్టేశారు శుభ్రంగా. ఎప్పుడైనా సరైన ఆయుర్వేదం, హోమియో, ఇంగ్లీషు వైద్యం, ఇంకో వైద్యం ఏ భేదము లేకుండా ఒక్కసారి మాట్లాడుకుందామండి. మనం ఎక్కువ మంది దేనికి ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టామో అక్కడల్లా మోసం జరిగిపోతుంది, గమనించండి. విద్య దగ్గర, వైద్యం దగ్గర, చివరికి ఆధ్యాత్మిక వ్యవస్థలో కూడా పలానా నక్షత్రం చాలా గొప్పది, ఆ దేవుడు చాలా గొప్పవాడు, ఇలా మొత్తం 16 ఒత్తులెట్టు చెబితే అక్కడ వ్యాపారం జరిగిపోతుంది. ఏ దేవుడి కంటే కూడా నీ గుండెల్లో ఉన్న జీవుడే గొప్పవాడని చెప్పాలి, అంతే లెక్క. అప్పుడు వ్యాపారం జరిగే అవకాశం లేదు. చిన్న తేడా రాగానే రాహు జపం, కేతు జపం, వరుణ జపం, ఎన్ని జపాలు చేస్తామండి? నమశివాయ అనే జపం సరిపోదండి? నేను అందరికీ రూపాయి ఖర్చు లేని మందు చెప్పాను, చేయండి. నేను అదే చేస్తున్నాను, నేను చేసే చెబుతున్నాను. గ్రహస్థితిలో ఏ దోషాలు ఉన్నాయని చెప్పినా సరే నేను ఏమీ భయపడను, మొహమాట పడను, దాని గురించి ఆలోచించను. అసలు తెలుసుకోవాల్సింది ఉగాది నాడు తెలుసుకుంటాను. ఉగాది నాడు ఒక్కరోజే నేను జాతకం చూసుకుంటాను. మళ్ళీ సంవత్సరం మొత్తం అసలు పంచాంగంగా చూడండి. నేను తెలిసిపోయింది. రాజపూజ్యం 6, అవమానం 2, మంచి గౌరవమే కదా, చూసుకుందాం. ఆదాయం 10, వ్యయమేమో 16, మంచిది, ఖర్చులు జాగ్రత్త పడదు, అయిపోయాయి. నెల చూసుకోవడం ఏంటి, వారం చూసుకోవడం, రోజు చూసుకోవడం దౌర్భాగ్యం అంటారు దీన్ని. ఊరికే మన మనసులో భయాలు మనమే పెంచేసుకోవడం. నేను నమ్ముకున్నది మొత్తం మీద ఒకటే నమశివాయ, అదే రాహు జపం, అదే కేతు జపం, అదే వరుణ జపం, అన్ని జపాలు అదే. వర్షాలు కురిసినా అదే, కురవకపోయినా అదే. సింగిల్ విండో సిస్టమ్, అంతే లెక్క. భగవచ్ఛక్తి అనేది విశ్వమంతా ఆవరించి ఉన్నప్పుడు
అది క్షయవృద్ధి వినిర్ముక్తంగా ఉంటున్నప్పుడు, అదే అమ్మవారని తెలిసినప్పుడు మనం ఆ ఒక్క జపం చేయకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నామండి? 33 కోట్ల దేవతల వల్ల పడిపోయి మొత్తం చిక్కుకుపోవా శాలిగూళ్ళలాగా? ఇన్ని రకాలు పెట్టుకోవాలా? సహజంగా మన మనస్సు ఆ అనారోగ్యానికి, ఆ కష్టానికి కొంచెం బలహీనపడడం వల్ల ఎవరో చెప్పగానే వెంటనే స్పందిస్తుంది. ఆ ఒక్కటే చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? ఆ ఒక్కటిని ఇంట్లోకి వచ్చి 5 అక్షరాలు నమశివాయ, నమో నారాయణాయ పోని, ఇంకో 2-3 అక్షరాలు ఎక్కువ, శ్రీమాత్రే నమః, 5 అక్షరాలు సరిపోయింది. ఇది కాదండి మేమేదో అలవాటు పడ్డాం, ఈ శ్రీరామ జయరామ జయ జయరామ, మరీ మంచిది, అక్షరాలు ఎక్కువ ఉన్నాయి, చేసుకో, ఏం పర్వాలేదు. అసలు ఈ నామం ఏది ముఖ్యం కాదు, దయచేసి గమనించండి. నేనేవో 3 నామాలు చెబుతున్నాను కదా, వాటిని పట్టుకుని వేలాడద్దు. మీరు చేస్తున్న నామం కూడా గొప్పదే, దాన్ని మార్చుకోవాల్సిన పని లేదు. అసలు ఈ మార్చుకోవడమైన ఆలోచనలోనే ఉంది దోషం అంతా. ఏం తప్పు చేస్తున్నామని మార్చుకోవాలి, ఏం దోషం చేస్తున్నామని మార్చుకోవాలి, ఏం నేరం చేసామని మార్చుకోవాలి. మన మనస్సులో ఉండే చాపల్యం తప్పితే సమస్తం భగవత్ స్వరూపమైన మనకే తెలుసును అందరూ చెబుతున్నారా? మార్చేసుకుంటాం ప్రతిదీ. చివరికి మతం మార్పిడి కోరైనా ఘోరంగా. తల్లిదండ్రి పేర్లే మార్చుకోలేకపోతున్నాం, ఆధార్ కార్డు మీద ఉన్నాయి కాబట్టి, అదే అవి కూడా మార్చేస్తాం. వాళ్ళ పేరు చెప్పుకోవడం ఎప్పుడైనా ఇబ్బందిగా ఉంటే అవి కూడా మార్చేస్తాం మనం. మరి మతం మార్పిడి అంటే తల్లిదండ్రుల మార్పిడి కాదా? ఎలా చేస్తాం ఆ పని? ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు. వారెవరో వచ్చి వారం రోజుల్లో తగ్గిపోతుంది, వారం రోజుల్లో తగ్గదు, 3 వారాలు పడుతుంది. నష్టం ఏమిటండి? తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మహానుభావుడికి ఆయన జీవిత చరిత్రలో చూసి ఆశ్చర్యపోయినటువంటి నిష్ట కలిగిన మనిషి ఉంటాడు ఆ ప్రపంచంలో. రక్త విరోచనాలు పట్టుకున్నాయి, రోజుకి 10-12 సార్లు. ఒళ్ళు నవనాడులు కృంగిపోయే, మంచం నుంచి లేవలేకపోతున్నాడు పాపం ఆయన. ఆ స్థితిలో కూడా మంచమే పడుకుని ఆయన చేసిన ప్రార్థన ఏమిటంటే, అమ్మ పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అన్నారు. ఇంత వ్యాధి వచ్చిందంటే ఏదో జన్మాంతర కృతం ప్రారంధం ఏదో అనుభవించాల్సి ఉందమ్మా, అనుభవిస్తాను, నేను నిన్ను కాపాడమని రక్షించమని అడగడం లేదు. ఎంత నిస్వార్థపరుడో చూడండి. రోజుకు 10-12 సార్లు రక్త విరోచనాలు అవుతుంటే, శరీరం కృంగి కృషించిపోతుంటే నన్ను కాపాడు అని ఆయన పిలిస్తే పలికే అమ్మవారిని ఆయన అడగలేదమ్మా. ఇటువంటి మనిషి మన ఆంధ్రదేశంలో పుట్టి వెళ్ళిపోయాడు మన కళ్ళ ముందు. ఎంత అదృష్టవంతులం మనం. ఇవాళ ఆయన లేకపోవడం మనం ఎంత దురదృష్టవంతులం. నేను ఒక్కరి పేరు చెబుతున్నాను. శ్రీకాకుళంలో ఈశ్వర సీతారామ ధన్వంతరి ఉండేవారండి, మహానుభావుడు. వారి మనవలు వంశం వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నేరుగా అమ్మవారితో మాట్లాడండి, అమ్మతో ముచ్చట్లని పుస్తకం రాశాడు ఆయన. ఎంతోమంది శివోపాసకులు, రామోపాసకులు, కృష్ణోపాసకులు, ఆంజనేయోపాసకులు ప్రత్యక్షంగా స్వప్నంలో కానీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దర్శనం చేసిన వాళ్ళు ఉన్నారండి. ఇంతమంది చరిత్రలేవి మన కదిలించలేకపోతున్నాయి, మన అజ్ఞానంలోనే మనం ఉన్నాం. అంత వస్తే ఆయన కోరింది ఏమిటి అంటే, సంధ్యావందనం చేసుకోవాలి, ప్రాణాయామం చేసుకోవాలి, బ్రాహ్మణ్ణి ఆ ఆచారాలు పాటించకుండా ఎలా ఉంటాను, మంచంలో ఉంటే ఇవన్నీ చేయలేకపోతున్నానమ్మా అని ఒక్క పని చేయన్నట్టు విచిత్రమైన కోరిక. ఈ రక్త విరోచనాలు ఇలాగే అనుభవించే యోగం నాకు నెలాళ్ళు ఉండొచ్చు. ఈ రోజుకి 10 సార్లు 12 సార్లు చొప్పున తీవ్రత పెంచేస్తే తొందరగా తగ్గిపోతుందని అనుకుంటున్నామేమో. కాస్త పొడిగించినా పర్వాలేదేమో, రోజుకు 2-3 సార్లు మించి అవ్వకుండా చూడమన్నాడు. ఇది ఎక్కడ గొడవ? ఇదేం కోరిక? ఇలాంటి మనుషులు ఉంటారా అండి ప్రపంచంలో? ఆ మనుషులు పుట్టిన నేలలోనే మనం ఉన్నాం. ఇంత హీనంగా బతుకుతున్నాం, సందులలో పందుల వల్ల, కుక్కల వల్ల, నక్కల వలని శ్రీశ్రీ చెప్పినట్టుగా. ఏదో సొంత కోరికలు కోరుకుంటూ ఎంతసేపు నాకేదో అయింది, నాకేదో చెయ్యి, మా అబ్బాయికి ఏదో అయింది, మా అమ్మాయికి ఏదో అయింది. ఈ అబ్బాయి అమ్మాయి అని ఎంతసేపు? ఇంకా కాశ్మీర్ దగ్గర జవాన్లకు ఏమవుతుందో ఎప్పుడైనా కోరామా? అంత భయంకరమైన వ్యాధి వచ్చి నవనాడలు కృంగిపోయి మంచం మించి లేవలేకపోతుంటే ఆయన తీవ్రత పెరగడం వల్ల తొందరగా తగ్గితే మంచిదేమో, కానీ నాకు అలా వద్దమ్మా, నా అనుష్ఠానానికి ఇబ్బంది లేకుండా ఉంటే చాలు, మంచంలోంచి లేవలేకపోయినా పర్వాలేదు, కాస్త ఏదో పొద్దున్న లేచి బ్రాహ్మణుడు కాబట్టి స్నానం చేసి ఆ సంధ్యావందనం అనుష్ఠానం ఏదో చేసేసుకుంటే మళ్ళీ సాయంత్రం వరకు ఇబ్బంది ఉండదమ్మా, నా అనుష్ఠానానికి ఆటంకం కలగకుండా చూడమ్మా, నేనేమి సంపాదించాలని ఏదో మూటగట్టాలని నేను అనుకోవట్లేదమ్మా అని అమ్మవారిని కోరాడండి. ఆశ్చర్యకరంగా ఈయన ఎలా అంటే అలా చేసే రకం కాబట్టి అదే చేసిందాడు. అది రోజుకి వెంటనే విచిత్రంగా ఈ కోరిక ఆయన కోరి సంకల్పించిన వెంటనే 12 విరోచనాలు 2కు తగ్గాయి. ఆ నీరసంతో అలాగే ఉండడానికి నెమ్మదిగా తగ్గింది. ప్రారబ్ధానుభవాన్ మోక్ష ఇది వేదాంత రెండిమక. ప్రారబ్ధాన్ని అనుభవించవలసిందే.
మందుల వల్ల కూడా ఒక్కోసారి తగ్గదండి, చాలామంది బాధపడుతున్నారు. అటువంటప్పుడు ఆ ఆత్మతత్వంలోకి మనం వెళ్ళి మనం ఈ శరీరం కాదు, క్షుత్పిపాసలు, జరామరణాలు, శోకమోహాలు, ఈ ఉండడం, పుట్టడం, పెరగడం, మార్పు చెందడం, నశించడం, ఈ గొడవలు ఇవన్నీ శరీరానివి, మనస్సువి. నేను శరీరం కాదు, నేను మనస్సు కాదు. దేహోనాకమకం దేహి దేహ సాక్షీతి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీణోసౌ ఇది వేదాంతరిండిమక మనోనాకమహం దేవో మనస్సాక్షీతి నిశ్చయాత్ శోకమోఘోపహాని స్యాత్ ఇది వేదాంతరిండిమక నా అజ్ఞానం శ్యామకం దేవో అజ్ఞాన సాక్షీతి నిశ్చయాత్ సర్వానర్థ నివృత్తి స్యాత్ ఇది వేదాంతరిండిమక. ఇలాంటి తత్వాన్ని మనస్సులో భావన చేయాలి. అది క్షయవృద్ధి వినిర్ముక్తాయై నమః. ఇప్పుడు 345 అన్నాము. క్షేత్రపాల సమర్చితాయై నమః. క్షేత్రపాల, క్షేత్రమును పాలించేవాడి చేత సమర్చితాయై నమః, సమర్చింపబడిన దానవు, పూజింపబడిన దానవు, క్షేత్రపాలుని చేత పూజింపబడిన దానవమ్మ నీకు నమస్కారం. అదర్థం. ఎవరి క్షేత్రపాలుడు? జీవుడు, క్షేత్రజ్ఞ. జీవుని చేత నిరంతరము అర్చింపబడిన దానవు. అంటే జీవుడు చేయవలసిన పని ఏమిటి? దేవార్చన, దేవతార్చన అంటారు భౌతిక ప్రక్రియలు. దాన్ని అది మానసికంగా చేస్తే స్మరణ అంటారు. దేవతార్చన చేసేటువంటి ఆహితాగ్రులు, నిష్ఠాపరులైనటువంటి బ్రాహ్మణులు కూడా ఎప్పుడైనా కర్మవశాత్తు భౌతికంగా చేయలేకపోయినా మానసికంగా మానరు. మంచంలోంచి లేవలేని పరిస్థితుల్లో ఉన్న మానసికంగా చేసేస్తారు. చేయొచ్చు, శాస్త్రమే ఒప్పుకుంది. చస్తారేమిటి లేవలేని స్థితిలో? ఇంకా కర్తవ్యాలు చేయమని ఎవరు చెప్పరు వాళ్ళకి, చెప్పకూడదు కూడా. శరీరమాద్యంకులు ధర్మ సాధనం, శరీరం సహకరించినంత వరకే. అలాగని సహకరిస్తున్నా సరే ఎగ్గొట్టకూడదు. ఉపవాసం చేసే స్థితిలో ఉన్నప్పుడు శివరాత్రికి ఉపవాసం చేయాలి ఖచ్చితంగా. ఉపవాసాలు చేస్తే ఏమొస్తుందని విరివేదాంతాలు చెప్పద్దు. ఇక్కడ బద్ధకం అని చెప్పరాదా? ఒక పూట అన్నం మానేయలేము, ఏం చేస్తాం? ఇంకేం సాధిస్తాం మనం? మళ్ళీ ఆరోగ్యానికి ఉపవాసం మంచిది, అప్పుడు మాట్లాడతాడు. ఇక్కడ వీడి ఆరోగ్యం వీడికి ముఖ్యం, ఆత్మజ్ఞానం అక్కర్లేదు. అది ఆరోగ్యం, ఆత్మజ్ఞానం అన్నీ దృష్టిలో పెట్టుకుని చెప్పారు. ఇవాళకి కూడా అనేక రకాల రోగ నివారణ నిరోధక వ్యవస్థ పెరగడానికి ఉపవాసాలు సహకరిస్తాయని చెబుతున్నారు. తప్పకుండా మనకు చెప్పినటువంటి ఏకాదశి ఉపవాసాలు, శివరాత్రి ఉపవాసాలు, కొన్ని పుణ్యతిథుల్లో ఉపవాసాలు చెయ్యాలి ఖచ్చితంగా, మానకూడదు. అది మరి అతి చెయ్యొద్దు. ఓ రోజు ఏకాదశి వచ్చింది, మర్నాడు ఏదో సోమవారం వచ్చింది, ఇక ఏకాదశి చేసేసి సోమవారం చేసేస్తే మంగళవారం నాడు వీడికి చేసేవాళ్ళు ఉంటారు, వీడు ఉండడు ఇంకా. అలా చేయకూడదు, దాన్నే అతి అంటారు. అటువంటిప్పుడు ఎప్పుడు మినహాయింపులు ఉన్నాయి. ఎప్పుడు ఉపవాసం 24 గంటలు దాటి చేయకూడదు. అందులో కూడా సగం నిద్రలో గడుస్తుంది కాబట్టి జీవి తట్టుకుంటాడు, లేకపోతే ఏమైపోతాడు? పేలిపోతుంది బాంబు. చేసేవాళ్ళేమో అతిగా చేసేయడం, ఊరికే మొహం నిండా పసుపు రాసేసి బొట్లు ఎట్టేసి ఎప్పుడు చూసినా సరే నీరసంగా వెదురుబద్దకి వెదురుబద్దకి పంచో చీరో కట్టినట్టుగా ఉంటారు. ఏమిటంటే ఉపవాసం అంత అవసరం లేదమ్మా. మాం చైవాంత శరీరస్థం కరిషయంతః అంటాడు భగవద్గీతలో. ఈ అధిక ఉపవాసాలు చేసేవాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు కష్టపెట్టుకోవడం కాదయ్యా, లోపల జీవాత్మ రూపంలో ఉన్న నన్ను కూడా క్షోభ పెట్టేస్తున్నారు, ఇంత ముద్ద పెట్టట్లేదు అన్నాడు. ఆత్మారాముడు అంటారు దాన్ని. ఆత్మారాముడిని క్షోభింపు చేయకూడదు. ఎందుకంటే ఆ జీవుడు ఈ శరీరంలో ఉండాలంటే కనీసపు ఆహారం పడాలి. అందుకే ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఎప్పుడైతే కాఫీ తాగుతారో, ఎప్పుడైతే అల్పాహారం సేవిస్తారో, ఎప్పుడైతే భోజనం చేస్తారో ఆ సమయానికి ఓ ద్రవ పదార్థమైనా పడిపోవాలి. ఈ ద్రవం పడకపోతే సాయంత్రానికి ఉపద్రవం అయిపోతుంది. అలవాటు పడిన శరీరం ఆ సమయానికి ఒకటి పడితే అయిపోయాయి. ఓ 2 అరటిపళ్ళు పడేయడమే అంతే. గుళ్ళు అరటిపళ్ళు అయితే గొడవ లేదు, ప్రసాదం. మళ్ళీ ఎప్పుడో సాయంత్రం ఏదో మనకి నాపోటి కాడ కాస్త ఏదో పంటి కింద కరకరాన ఏదైనా ఆ సమయానికి 2 అరటిపళ్ళు పడేయడమే, గొడవ లేదు. అంత సులభంగా సరళం చేసి చెప్పారండి హిందూ ధర్మంలో నిబంధనలన్నీ. వాటిని లోకు చేయకూడదు మనం. ఈ సరళీకరణ ఎందుకు చేశారు అంటే పెద్దలు, ఋషులు అందరూ పాటించాలి, అందరూ బాగుండాలి. అతిగా పెట్టేశారనుకోండి విపరీతంగా. ఇతర మతాలు కొన్నిట్లో ఉంటాయి, భయంకరమైన నిబంధనలు ఉంటాయి. వాళ్ళు ఇష్టం లేక చంపేస్తారేమో అని భయపడి అనుసరిస్తూ ఉంటారు కొన్ని. అంతటి క్షోభ హిందూ మతంలో ఉండదండి అసలు. వాడికి నచ్చ చెప్పండి, ఇష్టమయ్యేలా చేయండి, చేయకపోతే మానేయమనండి, అంతేగాని వాడు బాధపడద్దు. తద్దిన వంట పితృదేవతల కోసం వండుతూ ఉంటే 2 వరకు ఎవరూ భోజనాలు చేయడానికి వీలు లేదు. అయినా సరే ఓ కుంపటి విడిగా పెట్టేసి పిల్లలకు వండి పెట్టేసేవాళ్ళు. ఒక ఆవిడ విడిగా పెట్టేవారు మళ్ళీంచి తప్పించి. నువ్వు వండి పెట్టే అమ్మాయి, పిల్లలు ఏడుస్తారు, మరి పిల్లలు చచ్చిపోరు 2 వరకు అట్టు పెడితే. ఇంత సరళీకరణ ఉంది మన వ్యవస్థ, దాన్ని లోకు చేసుకోకూడదు.
అది ఎందుకోసం అంటే ఆపద్ధర్మం కోసం. చేయగలిగిన వాళ్ళు సక్రమంగా చేయాలి. ఇప్పుడు ఈ జీవుడు ఎంతసేపు చేయవలసిన పని ఏమిటి? క్షేత్రపాల సమర్చిత, ఎప్పుడూ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. అదే జీవుని చేత సదా ఆరాధ్య అన్నారు వ్యాఖ్యానం. ఎప్పుడు గుండెలో లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకోవడం కాదు, శివ 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 అని కొట్టుకోవాలి, రామ కృష్ణ రామ కృష్ణ అని కొట్టుకోవాలి. శబ్దాధ్వమ్మున నిన్ను చేరుటకు ఆశావాదినై, శబ్దాధ్వమ్మున నిన్ను చేరుటకు ఆశావాదినై, పద్యరూప అబ్దారాధన చేయువాడనెక దేవా ఆర్ద్రభావ శివ. శబ్దాధ్వమ్మున నిన్ను చేరుటకు ఆశావాదినై, పద్యరూప అబ్దారాధన చేయువాడనిక దేవా ఆర్ద్రభావ శివ. లబ్ధబ్ శబ్దము సేయుగుండియలు కైలాసంబు దర్శించి నిశ్శబ్దం బయ్యడుదాక. లబ్ధబ్ శబ్దము సేయుగుండియలు కైలాసంబు దర్శించి నిశ్శబ్దం బయ్యడుదాక. ఈ పగిది అర్చాచర్చగా వించెదన్. ఇటీవలే విడుదలైనటువంటి నా దేవతా ప్రార్థనల పుస్తకం ఇష్టదేవంలో శివుడు అనే ఖండికలో ఈ పద్యం ఉంటుంది. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి తెలుగులో.